అందరికీ నమస్కారం. నేను ఎన్నో స్టూడియోలకు తిరిగాను, అవకాశాల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాను. బట్ ఎక్కడ దొరకలేదు. ఒక షార్ట్ ఫిలింలో షూటింగ్ అని వెళ్తే క్రాంతి అన్న నాకు అది పరిచయం అయ్యాడు. అన్న ఏదైనా ఒక అవకాశం ఉంటే చెప్పండి అన్న, నేను తప్పకుండా చేస్తా అంటే నేను ఊరు వెళ్ళిపోయాను. అప్పటికి సంక్రాంతి, లాస్ట్ ఇయర్ సంక్రాంతి అప్పుడే నేను ఊరు వెళ్ళిపోయాను. ఊరు వెళ్ళిపోతే అన్న ఫోన్ చేశాడు. 3T అంటే ఒక 3 రోజులు 4 రోజులు అయి ఉంటుంది. కాల్ చేశారు. కాల్ చేసి బుజ్జి ఎక్కడున్నావు అంటే ఊర్లో ఉన్నానంటే ఒక షూట్ ఉంది, నువ్వు అర్జెంట్ వస్తావా అనేసి అంటే లేదన్నా నేను ఊర్లో ఉన్నా, ఒక 5 months అయినా పడుతుంది అని చెప్పాను. ఓకే అన్నాడు. ఇక్కడ హైదరాబాద్ వచ్చా కాల్ చేయంటే అన్న వచ్చినమ్మటనే నేను ఇక్కడ ఏ రోజు దిగాను ఆ రోజు కాల్ చేశాను. ఇమీడియట్లీ అన్న అయితే నన్ను ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పాడు. చెప్తే నేను 2 days లేట్ చేశాను. బట్ తర్వాత కూడా ఒకరోజు సమీర్ అన్న వచ్చాక మాట్లాడి ఇలా షూట్ ఉంది, నీ ఫొటోస్ పెట్టంటే అన్నకి పెట్టాను. పెడితే ఇమీడియట్లీగానే నాకు చెప్పారు, వచ్చి కలండి ఇలా ఉన్నది అవకాశం అంటే. వచ్చి కలిసి నేనేదో చిన్న క్యారెక్టర్ ఏమో మందు వేసుకుంటా అక్కడ సింధు వేసుకుంటే ఏదో ఉంటుందేమో అనుకున్నా. కానీ నాకు దీంట్లో యాక్ట్ చేసేంత వరకు తెలియదు నన్ను హీరోగా పెట్టేశారనేసి. అప్పుడు నాకు కూడా తెలియదు అసలు. అదొక నేను హీరో అని కూడా నాకు అదొక డ్రీమ్ అయిపోయింది. అది ఇది నిజమేనా అసలు హీరోగా చేస్తున్నాను నేనని ఏదో అనిపించింది. బట్ ఇంత సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు. ఇంత సక్సెస్గా ఇది కంప్లైంట్ అవుతుందని ఒక సినిమాలో కూడా చేశాను. అది కనీసం ఇప్పుడు రిలీజ్ అయిందో కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. అలా అయిపోయింది. చాలా ఇంట్లో ట్రై చేస్తాను, ఎంతోమంది డబ్బులు కూడా పోగొట్టుకున్నాను. కానీ ఏ రూపాయి కూడా నేను చెల్లించుకుంటే నాకు ఫస్ట్ టైం అవకాశం ఇచ్చినందుకు క్రాంతి అన్నకి, సమీర్ అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇలా ఎన్నో అవకాశాలు ఇస్తారని కూడా నేను నా టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటానంటూ వాళ్ళకి తెలియజేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.